Pavani from 10th B section. సో నిన్న మీటింగ్ అయింది కదా ఎలక్షన్స్ ది. సో అందులో నేను హెడ్ గర్ల్ గా నామినీ చేశాను. సో అందులో ఇప్పుడు మీకు అన్ని ఇంకా 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో కూడా ఇంకా చాలా మంది మినిస్ట్రీస్ లాగా నామినీ చేశారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. సో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళ కాకపోతే వాళ్ళు వచ్చి మాకు చేశారు, లేకపోతే మీరైనా మాకు డైరెక్ట్ గా వచ్చి చేయొచ్చు. సో మేము ప్రిన్సిపల్ సార్తో కానీ మా వల్ల పాసిబుల్ అవుతుందంటే పక్కా మేము అది సక్సెస్ అయ్యేటట్టే చూస్తాము. స్కూల్ డెవలప్ కోసం ఇంకేమైనా మీకు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలైనా ఏదైనా థాట్స్ వస్తే మాకు చెప్పొచ్చు. మా వల్ల పాసిబుల్ అయితే మేము పక్కా చేస్తాం దాన్ని. సో థ్యాంక్ యూ. నా సింబల్ వచ్చేసి బ్యాట్ సింబల్, క్రికెట్ బ్యాట్ సింబల్. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేను స్పోర్ట్స్ కమిటీలో నిల్చున్నా. మీరు 10th కదా, కొంచెం ఎప్పుడు 24 hours చదివితే ఎవరికన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కదా. 7 ప్రేయర్స్లో ఒక ప్రేయర్ పీటీ తీసుకెళ్తాను. అంటే మనకి కొంతమంది పీటీ ఇష్టం ఉండి ఆడకుండా కొంచెం మోటివేషన్ ఉంది కదా, నేను మోటివేషన్ ఇప్పిస్తాను పీటీ సార్తో. మళ్ళీ మనకి మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అందులో నేను మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ మీరు ఒక పొజిషన్ ఉంచుతా. ప్లీజ్ ఓట్ ఫర్ నవ్య, 90 B సెక్షన్. నమస్కారం, నా పేరు శ్రీవల్లి, 10th క్లాస్ B సెక్షన్ నుంచి వచ్చాను. మీరు నన్ను ఓటేసి గెలిపిస్తే నేను ఈ సరౌండ్ అంతా మంచిగా నీట్గా పెడతాను. మరియు గ్రౌండ్లో మొత్తం ఎక్సెల్స్, సైకిల్స్ అంతా మంచిగా చేపిస్తాను. రోజు చెట్లకు నీళ్ళు పోస్తాను. ఫ్రూట్స్ ఇచ్చే చెట్లను మరియు ఫ్లవర్స్ ఇచ్చే చెట్లను, అన్ని చెట్లను తెచ్చి పెడతాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మీ అందరికీ స్పోర్ట్స్ ఇష్టమా? ఎవరెవరికి ఇష్టం స్పోర్ట్స్? ఇప్పుడు ఆడుతున్నారు అందరు స్పోర్ట్స్. అందుకని నాకు ఓట్ వేసి నేను పీటీ సార్ని అడిగి అందరికీ స్పోర్ట్స్ ఖచ్చితంగా పెట్టిస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీరు అందరూ ఓట్ వేయాలనుకుంటే బుక్ వేయండి, ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడిపిస్తాను. 10th standard. I'm nominated for Education Minister. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఎడ్యుకేషన్ అనేది పర్టికులర్గా ఓన్లీ బుక్స్ నాలెడ్జ్ కాకుండా బయటి నాలెడ్జ్ విధంగా మనకు తెలియాలి. కాబట్టి సో బయటి నాలెడ్జ్ రావాలంటే మనకు లాస్ట్ టైం క్లబ్స్ ఉంటుండే, క్లబ్స్ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలాగా మళ్ళీ మీరు నాకు ఓట్ వేసి కనిపిస్తే నేను అలాగా మళ్ళీ రీకండక్ట్ చేపిస్తాను క్లబ్స్. ఇంకోటి స్పెషల్ క్లాసెస్, మనం పర్టికులర్గా 10th కాబట్టి స్పెషల్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. సో అలా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయమని నేను సార్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాను. వాళ్ళు మీరు నన్ను గెలిపిస్తే నేను ఈ 2 చేస్తాను. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నా పేరు శ్రీ రాహుల్, నేను 10th B నుంచి వచ్చిన. కల్చరల్ యాక్టివిటీస్ మినిస్టర్గా నిలబడ్డా. మీకు ఇప్పుడు ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఏది జరిగినా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు ఏదైనా డ్యాన్స్ చేయాలన్నా, స్కిట్స్ చేయాలన్నా నాకు వచ్చి నేను చేయండి. ఏదైనా మీకు తెలిసినవి ఉంటే నాకు చెప్పండి, సార్తో మాట్లాడి నేను ఇంకా ఇంటర్వ్యూ చేపిస్తాను. ఫేవరెట్ పార్టీ కూడా ఇంకా ఇప్పుడు ఎంజాయ్మెంట్ చూసి అంతకు మించి ఎంజాయ్మెంట్ చేసి చూపిస్తాను నేను మాటిస్తున్నాను. ఎడ్యుకేషన్ అలాగే మనకి లైబ్రరీస్ కానీ ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి, కాకపోతే వాటిని ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను మీకు ఏమైనా కావాలి అంటే కూడా మనకి ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. ఇంకేమైనా చదువులో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కావాలంటే మీరు టీచర్స్ చెప్పలేకపోతే నాకు చెప్తే నేను మీకు సాల్వ్ చేశాను. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అబౌట్ క్విజ్ డేస్, మ్యాథ్స్ డేస్ అలాంటివి క్విజెస్ కానీ అలాంటివి నేను పెడతాను. మోడల్స్, ప్రాజెక్ట్స్ అలాంటివి చేసినప్పుడు కూడా మీకు ఏమైనా హెల్ప్స్ కావాలన్నా కూడా నేను చేస్తాను. సో ప్లీజ్ డూ వాట్ ఫర్ మీ. ఐ ఆమ్ ది హెల్ప్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. నేను నిన్న హెడ్ గర్ల్గా నామినేట్ అయ్యాను. సో మీరు అందరు నాకు ఓట్ వేసారని నేను అనుకుంటున్నా. నా హోప్ ఉంది నాకు మీరు వేసారని. అండ్ మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను డెఫినెట్గా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఆ ప్రాబ్లం తీసుకెళ్ళి అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తాను. అండ్ వేరే కమిటీస్ ఉన్నారు కదా, వాటన్నిటికీ మేమే ఒకవేళ గెలిస్తే మేమే హెడ్. అండ్ ఆ కమిటీ వాళ్ళు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్లో ఒకవేళ సాల్వ్ చేయకపోయినా సరే మీరు వచ్చి మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము డెఫినెట్గా వాళ్ళని కంట్రోల్ చేసి
ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేపిస్తాం. అండ్ నా సింబల్ రోజ్ ఫ్లవర్. నా సింబల్ రోజ్ ఫ్లవర్ అందరికీ ఛాన్స్ ఇక్కడ అవుతుంది కదా, టైం టు టైం వచ్చి వెళ్ళిపోయేటట్టుగా నేను చూస్తా. మీకు ఇంకా ఏంటంటే మీకు ఇప్పుడు 9th కదా, మీకు అపారెల్ ఇంకా ఆ ల్యాబ్స్ ఉన్నాయి కంప్యూటర్స్. అవి కాకుండా మెయిన్ ఇంకా మీ క్లాస్ క్లీన్గా ఇంకా మీకు ఇట్లా సరౌండింగ్స్ నీట్గా ఉండేటట్టుగా నేను చూసుకుంటా. నన్ను ఓటేసి గెలిపిస్తే మీకు నా తరపున ఏదైనా సాయం ఉందా, నా తరపున ఏదైనా మీకు ఇంప్లిమెంటేషన్ అయ్యేదంటే నేను చేస్తాను. అది నాది కాకుండా మీకు ఇంకేమైనా స్కూల్ ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి కొత్త అంటే వచ్చి నన్ను కలిస్తే నేను చెప్తాను. నాకు ఇప్పుడు ఒక నేను స్కూల్ లీడర్గా గెలిస్తే నాకు ఇది మా కింద సిక్స్ కమిటీస్ ఉన్నాయి కదా, మీరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్న కమిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వినకున్నా సరే, వాళ్ళు వినకుంటే వచ్చి నాకు కలిస్తే నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను సార్ ఎట్లా చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేది చూస్తాను. నా సింబల్ వచ్చేసి టార్చ్ లైట్. ఏ సింబల్ నాది? ఏ సింబల్ కోట్ వేయాలి గట్టిగా? ఏ సింబల్కి? టార్చ్ లైట్ కోట్ వేయాలి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని నా సొంత కాళ్ళపై ఎదుగుతుంటా. సర్కారు బడిలోనే చదువు తప్ప టక 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 అని పైసల చదువులు నాకొద్దుపా. టక 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 టయని సర్కారు బడిలోనే చదువు తప్ప టక 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 అని పైసల చదువులు నాకొద్దుపా. టక 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 టయని
దొరికినంక నన్ను నేను రుజువు చేసుకుంటా ఇంటి కష్టాల్లో భాగాన్ని పంచుకుంటా రోజు పొద్దున్నే నిద్ర లేచి కాళ్ళ కృత్యాలు తీసుకొని పొద్దు పొడుపులే వెలుగు చూపి విజయ బావుటను ఎగురవేసి నా జన్మ సార్థకం చేసుకుంటా మా ఇంటి గౌరవం పెంచుకుంటా సర్కారు బడిలోనే చదువు తప్ప టక్క 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 అని పైసల చదువులు నాకొద్దు పా టక్క 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 అని సర్కారు బడిలోనే చదువు తప్ప టక్క 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 అని పైసల చదువులు నాకొద్దు పా టక్క 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 అని రంగు కాగితాలకు తల వంచకు ఓరన్న నీ తల రాతను మార్చేటి ఓటు అమ్మ కన్నా మాయ చేసే మోసగాళ్ళు మోటు వేసెరన్నా మాయ మాటలన్నీ చెప్పి అడుగు ఓటురన్నా రంగు కాగితాలకు తల వంచకు ఓరన్న నీ తల రాతను మార్చేటి ఓటు అమ్మ కన్నా ఓటంటే నోటు కాదు అభివృద్ధికి బాటరా మన ప్రగతికి వెలుగు తెచ్చే ఆయుధమే ఓటురా రంగు కాగితాలకు తల వంచకు ఓరన్న నీ తల రాతను మార్చేటి ఓటు అమ్మ కన్నా మరువకు ఓరన్న ఓటుకున్న శక్తిని నమ్మి మోసపోకురా తప్పుడు వాగ్దానాలను నిండ ముంచురన్న స్వేచ్ఛ లేని వారికేసే మళ్ళీ నమ్మకన్నా అమ్ముడు పోయే వారిని నిగ్గదీసి అడుగు కీలు బొమ్మ లాంటి వాళ్ళ ఎదిరించి నడువు సత్తువ లేని వాళ్లకు జాతరచ్చరన్న ఓట్ల జాతరచ్చరన్న ఓట్ల జాతరచ్చరన్న జాతి మేలుకోకపోతే నిండ ముంచురన్న జాతి మేలుకోకపోతే నిండ ముంచురన్న జాతి మేలుకోకపోతే నిండ ముంచురన్నా మాటల్లో ముంచేది మాయల్లో దింపేది గారడి ఆడేది గద్దె కొరకే డబ్బును పంచేది దండాలు పెట్టేది చిలుకల పలికేది సీటు కొరకే అభయాన్ని ఇచ్చేది ఆశను రేపేది భ్రమలోన నుంచేది పదవి కొరకే నెయ్యాన్ని కలిపేది నేస్తాన్ని చిలికేది తీయంగా చెప్పేది అయ్య కొరకే స్వార్థ పరులు పంచు సారకు లొంగకన్ ఓటు వేయతనికే యోగ్యుడైనా ఓటు వేయతనికే యోగ్యుడైనా నరసపుర నివాస నటరాజగణమోక్ష విశ్వకర్మ రక్ష వినురదీక్ష విశ్వకర్మ రక్ష వినురదీక్ష. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల
ఫ్యూచర్లో మాకు ఎలా ఎలక్ట్ వేరే వాళ్ళని చేయాలని తెలుసు. అంతేనా? అంతే సార్. సో ఈ పార్టిసిపేట్ చేయడం నీకు ఎట్లా అనిపిస్తుంది? పార్టిసిపేట్ చేయడం వల్ల కొంచెం బెస్ట్, అంటే నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు తెలుస్తుంది సార్. ఇంకా అంటే దీని ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నావు అంతేనా? ఎస్ సార్. ఓకే, దెన్ వాట్స్ యువర్ పర్సెంట్ ప్రిడిక్షన్స్ చెప్పాలా? మీ ప్రిడిక్షన్ ఎంత? 85. 85. Okay, all the best. And next, thank you. Let's share your feelings about conducting the elections in our school. అందరు ప్రతి ఒక్క టార్గెట్ చెప్పాలి. కొంచెం ఎక్కువ సార్. ఏమేమి చేస్తారు ఈ 1 year? This is the you know about the elections, and we also gain experience on the elections, and also we also know how to select a good representatives and etc. So your first time participating as a nominee or any second? First time, sir. First time. Okay. Let me know feelings and experience. How you feeling? So fabulous, sir. Okay, what's your prediction? Winning prediction. Tamam, show me sleep. Show your sleep. You can say one more, one bag. One bag. Okay. Sure. कैमरा कड़ा ಮಾಡ್ತಾರೆ
Shoot it properly. Chupi, sir. This is department along with the agents. Wait. Show me your department. The ministry. Discipline department. Wait 1 second. Wait check. Bas. Next. Ballot papers. What is this? Ballot papers. Results. So total 6 departments and head boy, head girls are participated as nominees. So from those, so I am happy to announcing that in discipline department, the total votes are 398 are poll. So from 398 votes, 7 votes are cancelled or rejected votes. So from these, Kaveri got 153 votes. Kannayalal 34 votes. Ruchita 29 votes. Rakshita 19 votes. Deepa 45 votes. Sophia 19. Tabassum 32, Manadish Reddy 10 votes, Rahmat 17 votes, and T. Karthik 33 votes, Shashindar 7 votes. So from these, the winner is from Discipline Ministry Department is Kaveri with 153 votes. So please be on stage. Second winner from Discipline Department is P. Deepa with 45 votes. Be on stage. And the third winner from Discipline Department is Kannayalal with 34 votes. Be on stage. And the fourth one, T. Karthik with 33 votes. Please be on stage. So I request you, our respected principal, please present the badges to winners. From 10th A got 83 votes. Santosh Kumar, 10th A, 77. Bindu from 10th A, 121. And B. Harini from 9th A, 114. So from these, the winner is B. Bindu from 10th A. Please be on stage. And the second winner is B. Harini from 98. Please be on stage. And the third one is Sai Vardhan from 10th A. And fourth one is Santosh Kumar from 10th A again. Please be on stage. So I request principal sir, please be present. 86 votes. So from all these, the winner is Gayatri from 10th B. Please be on stage. And second winner is Vishal. And third winner is Shruti. Where is she? Please be on stage. The winner is G. Bunny, 10
161 votes. Congratulations to Bunny. And also, second winner, Ram Charan Tej, 9th A, 83 votes. Third winner is Shashikant, 10th B, third winner. 10th B. And fourth winner is Aishwarya, 10th B. She got 39 votes. Congratulations to all. 9th B. Sushmita, 9th B. Aishwarya, 9th B. तुलसी Respected our principal sir, Navya, she got 120 votes. Total votes scored 382, but finally Navya got 120 votes, and the final winner is Navya, G Navya, 9B section. క్లాప్స్ కొట్టండి రా. Then second, C Sampath, please come to the dais. Third winner, Nikita. Third winner, Nikita. She got 44. Fourth winner, Abhishek. He got 38 votes. A dynamic lady, Vaishnavi, 9th B. She got 175 votes. క్లాప్స్ కొట్టండి రా. From girls. From girls, head girl. Very tall. She is coming. And head boy is there. The boy is Jay Sai Kiran. He got 162 staff members. Please. ఆదర్శవంతమైన పాఠశాల కాబట్టి అమ్మాయిలతో మొదలు కావాలి. ఆ అంటే ఆతోనే మొదలవుతుంది. నా అంటే వేరే విషయం ఎక్కడో పోతుంది. ఆ అంటే ఆదర్శ అంటే అమ్మాయిల పాఠశాల కాబట్టి అమ్మాయిలతో మొదలు కావాలి. ఎందుకంటే మనం ఇందులో కూడా వెనకలేవు. 50% 50%. వైష్ణవి నాకు ఓటు వేసి గెలిపించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఎలక్షన్ డేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అండ్ హెల్ప్ చేసిన టీచర్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ నాతో పాటు కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు నేను హెడ్ గర్ల్ కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా డెఫినెట్గా నేను వాటిని సాల్వ్ చేస్తాను. అండ్ మాట్లాడిన ప్రాబ్లమ్స్ డెఫినెట్గా సాల్వ్ కాబట్టి ఒకవేళ పట్టించుకోకుంటే డెఫినెట్గా నన్ను వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాటిని సాల్వ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ నమస్కారం టు ఎవ్రీవన్. సాయి కిరణ్. సారా మీరు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నా కోసం ఓటు వేయలేదు. మీకోసం మీరు మీ హక్కుల కోసం మీకు ఏమైనా మీ ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ కోసం క్లాప్స్ చెప్తుండ్రా. క్లాప్స్ గట్టి కొట్టుండ్రా. వదలకండి. మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ స్కూల్లో ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్ కానీ చేయాలనే ఆలోచన ఉంటే మీరు నాతో షేర్ చేసుకుంటే నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాను సరే అది ఆ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసేటట్టు ఇంప్లిమెంటేషన్ ఏమైనా అభివృద్ధి చేస్తానని నేను నా మాటగా చెప్తున్నాను. నేను ఇంత దూరం వచ్చింది నేను ఏదో గెలిచి వెళ్ళిపోవాలి, స్కూల్లో ఉన్నందుకు నా పేరు ఉండాలని కాదు. ఇన్ని రోజులు నేను చదువుకున్న పాఠశాలకి నా తరపున ఏదైనా అభివృద్ధిలో పాల్గొనాలని నేను దూరం వచ్చి చేసి వెళ్ళాలని దూరం వచ్చి. థ్యాంక్ యూ. మస్తు చెప్తున్నారా. Next, discipline winner. Namaskar to everyone. This is Sri Kaveri from 10th A section.
And first of all, thanks to all who have voted me and elected me. Discipline is a way of life, and it brings success to us. This makes man perfect and systematically. And I prove that discipline is under model school under discipline. I prove that all for you. Thank you for giving this wonderful. Hello everyone, respected principal sir, teachers and my dear friends. రాహుల్ యాక్టివిటీస్కి మినిస్టర్ చేసినందుకు మీరు నాకు ఓటేసిరు. మీకు ఏదైతే నేను మాటిచ్చినో అవన్నీ మీరు చేశారని నేను మళ్ళీ మాటిస్తున్నా. కల్చరల్ యాక్టివిటీస్గా ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మీరు వచ్చి నాకు చెప్పండి. నేనే పెద్ద అక్క వాళ్ళతో నేను వచ్చి నేనే కనుక్కుంటా. విజయ్ మీరు నాకు ఓటేసినందుకు థ్యాంక్స్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ టీచర్స్ అందరూ మన కోసం ఓటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడడానికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీకు ఏదైతే నేను మాటిచ్చినా ఈ పక్క నేను నెరవేర్చుకుంటా. థ్యాంక్ యూ. అందరికీ ఫస్ట్ నమస్కారం. నేను 10th నన్ను ఓటేసి గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మనకు ఈరోజు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీచర్స్కి ఇంకా చిల్డ్రన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. నేను చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని మాటిస్తున్నాను. స్కూల్లో గ్రౌండ్లో గడ్డి చేపిస్తానని చెప్పాను కదా, అది ఇంప్లిమెంట్ చేపిస్తాను. అంతా చేపిస్తానని మళ్ళీ మాటిస్తున్నాను. బాగా విజయవంతంగా సక్సెస్ కావడానికి ముఖ్యమైన కారకులు వెనకాలే ఉండి ముందుండి నడిపించి చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి స్పెషల్గా మన హరీష్ బాబు సార్కి, అలాగే మునావర్ సార్కి ప్రిన్సిపల్ సార్ తరఫున, మా యొక్క ప్రతి స్టాఫ్ మెంబర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపుగా 3-4 రోజులు సార్ మాస్క్ స్టాప్. హరీష్ బాబు సార్ మరియు మునావర్ సార్కి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. అలాగే సార్ వాళ్ళ యొక్క ఈ 4 రోజుల అనుభవాల్లో వాళ్ళు మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్లాస్ చూడండి ఇప్పుడు. Good evening all. గుడ్ ఈవినింగ్ సార్. I'm very happy to see the students when I'm going to select the picks of your symbols. Many students interacted with me to select the symbols. So the symbols represent your voting. So according to that voting, the students are opted and elected you all, right? So please represent, identify the symbol whenever you go for the voting and understand to whom we are going to vote. And I would like to thank Principal Sir first time given this opportunity to go with the election and voting system. And my colleague Harish Sir has supported me to do the work, and other social faculties also coordinated to design the pictures as well as the names and all. And thank you so much, sir. సార్ మీరు మాట్లాడండి. అది Short and sweet. And the mark behind actually the complete program support చేసిన ప్రతి ఒక్క టీచర్స్కి పేరున అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్ మోర్ స్పెషల్ ఏంటంటే ఎస్పెషల్లీ మన ఏజెంట్స్ ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళకి ఒకసారి సపోర్ట్ కూర్చోండి వెరీ వైష్ణవి. సో మాతో పాటు సమానంగా ఇంకా కంప్లీట్ అంటే వన్ మోర్ థింగ్ ఇస్ దట్ మా కల్చరల్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళనే, బట్ అందులో ఏదో ఒకటి మనది మనమని ఒకటి ఉంటుంది. సో కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళందరికీ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి స్టాఫ్ ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీకు చెప్పేది ఏంటంటే చదువుతో పాటు ఆటపాటలు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్ స్టూడెంట్. ఒక్క స్టడీసే కానీ ఒక్క స్పోర్ట్సే కానీ ఒక్క యాక్టివిటీసే చేస్తా అంటే కాదు, అన్నిట్లో చేయాలి, అన్నిట్లో ముందు ఉండాలి. ఫస్ట్ నేను రమ్మని చెప్పట్లేదు,
లాస్ట్ ఉన్న మిడిల్ ఉన్నా కూడా అన్ని హ్యాండిల్ చేయాలి. దాట్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ అకార్డింగ్ టు మీ. పర్ఫెక్ట్ ఎవరు అంటే మూడింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు చూసినా వాడు పర్ఫెక్ట్. సో అందరు కూడా పర్ఫెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వచ్చి అవి ఇంకా పెద్దగా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుందాం. సో మన ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంతకు నుంచి రెట్లు డబుల్ రెట్లు వేద్దాం. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందర లాస్ట్ ఇంకా వచ్చి నెక్స్ట్ ప్రీవియస్ 2 years బ్యాక్. సో ఇట్లా ఈ ఫెస్టివల్ చూస్తుంటే రియల్గా ఈ 4 days కష్టం కూడా నాకేమనిపిస్తలేదు. టు బీ ఫ్రాంక్, కరోనా ముందు కరోనా తర్వాత అనిపిస్తున్నది. ఒకసారి అందరం పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టిన అందరికీ. We are all family. మన అందరం ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందరూ మనం బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ బాబు సార్ అన్నారు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. అంతం కాదు ఆరంభం మాత్రమే. ఆ ఆరంభంలో ఖచ్చితంగా మనం అందరం ఉంటాం. ఖచ్చితంగా ఉంటామా లేదా? ఖచ్చితంగా ఉంటాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అలాగే